ప్రార్థన శక్తి మీద నీ జీవితాన్ని కట్టుకో. మర్చిపోవద్దు, నీ యొక్క ప్రార్థన శక్తి మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. అయ్యో ప్రార్థన చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే, ఎన్ని పనులున్నాయో ఈ తర్వాత చేయొచ్చులే, రేపు చేయొచ్చులే, ఎన్ని పనులున్నా ప్రార్థనను పక్కన పెట్టని ఆత్మీయ స్థితి నీకు నాకు రావాలి. మనకి కొన్నిసార్లు చాలా పనులు ఉంటాయి. మనం కొన్నిసార్లు లేటుగా లేవడం వలన, లేటుగా మన దినాన్ని మొదలు పెట్టడం వలన కొన్నిసార్లు ఆ యొక్క రోజు గలిబిలైపోతుంది. ఆ యొక్క రోజు చేయాల్సిన పనులన్నీ గలిబిలైపోతాయి. కానీ ఎంత అయినా కూడా కొన్ని పనులు పక్కన పెట్టిన ఆ రోజు నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క సమయాన్ని పక్కనే పెట్టని ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలి. అదే మన దేవుడు కోరుకుంటా ఉన్నారు. 3 వాక్యాలను మనం చదివి ప్రార్థన చేసుకుందామండి. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెరకగా ప్రార్థన చేయుడి. దేవుడే చెప్తున్నారు కదా, ఎడతెగక ప్రార్థన చేయుడి. 2వ వాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారే దాని యందు మెలకువగా ఉండడి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయి వాడెవడో రక్షింపబడును. మన ప్రార్థన శక్తిని మన జీవితాన్ని మనం కట్టుకుందాం. దేవుడు తప్పకుండా మనల్ని మరలా మన పక్షాన, మన కుటుంబ పక్షాన నిలబడి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కానీ మన ప్రార్థన జీవితాన్ని మనము పక్కన పెట్టేయొద్దు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనం దుఃఖభరితులై ఉండవద్దు. దేవుడు మన పక్షాన నిలబడాలని ఆశిస్తున్నారు కాబట్టి మనము ఆయనతో సహవాసం చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి. నీ కృపతో నింపండి దేవా. ఏ శోధన మా జీవితాల్లో అధికారం ఉండకూడదు దేవా. పరిశుద్ధాత్మ దేవ, ప్రతిరోజు తండ్రి నీ సన్నిధిలో కొంత సమయం గడిపే గొప్ప ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి తండ్రి. నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు దేవా, కానీ నీ సన్నిధిని అనుభవించి గొప్ప ఆత్మీయ స్థితి, ఆ ప్రార్థన ఆత్మ మా అందరికీ అనుగ్రహించండి. సర్వశక్తిమంతుడా, నీ కార్యాన్ని జరిగించుకోనండి దేవా. నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మ దేవా. నీ గొప్ప కార్యంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి. యేసయ్యా, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో తండ్రి, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా అని అడుగుతా ఉన్నారో తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రతి ఒక్కరూ మరలా తన జీవితాన్ని ప్రార్థనా శక్తితో వాళ్ళ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. నువ్వు కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో సర్వశక్తిమంతుడా. నువ్వు సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నిలబెట్టండి, బలపరచండి, కార్యం జరిగించండి. నీ నామం మహిమార్థము తోడేయండి, నడిపించండి. యేసయ్యా, నీ కృపను అనుగ్రహించు దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఇంకా ఊపిరిగా మా ప్రార్థన, మా జీవితంలో ప్రార్థన ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించు దేవా. కార్యం జరిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకో దేవా. తోడేయండి, నడిపించు దేవా. తండ్రి, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ కృపతో నింపినందుకు వందనాలు. నీ కార్యాన్ని జరిగించు దేవా. నీ నామం మహిమార్థము సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, తోడే ఉండి నడిపించండి. ఏ శోధన మా జీవితంలో అధికారం లేకుండా ప్రతిరోజు ప్రార్థన చేయడానికి సహాయం దయచేయ. నీ గొప్ప కృపను అనుగ్రహించయ్య. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ యొక్క ప్రార్థన యొక్క జీవితాన్ని, ప్రార్థన శక్తిని మరలా నీ జీవితంలో కట్టుకో. దేవుడు నీ కుటుంబ పక్షంగా, మన కుటుంబ పక్షాలుగా దేవుడు నిలబడాలని ఆశిస్తున్నారు కాబట్టి ఆయన కార్యాలు చేస్తారు. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.